ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఎలైట్ క్రికెట్ లీగ్ జెర్సీ లాంచ్ జరగబోతుంది ఇప్పుడు వారి చేతుల మీదుగా. అలాగే ట్రోఫీ లాంచ్ కూడా మనం జరుపుకుంటున్నాము. వింగ్ కమాండర్ రాఘవ్ గారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి వింగ్ కమాండర్ ఇస్ హియర్. ఐ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ కమాండ్ టు దిస్ స్టేజ్. కమాండర్ రాఘవ్ గారు సగౌరవంగా వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వి వెల్కమ్ సో. అండ్ ఫస్ట్లీ విల్ లాంచ్ ద జెర్సీస్ అండి. 6 టీంల యొక్క జెర్సీస్ని మనం లాంచ్ చేసుకుందాం. దాని తర్వాత విల్ గో టు ది ట్రోఫీ లాంచ్. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ఉదయ్ చంద్ర రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎస్, వెళ్దామండి. జెర్సీస్ ఎక్కడున్నాయి? సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పొలిటికల్ టీమ్ అండి. వాళ్ళ జెర్సీస్ మనం ఇప్పుడు లాంచ్ చేసుకుంటున్నాము. కెన్ వీ హ్యావ్ జెర్సీస్ ఆన్ స్టేజ్? ఈరోజు చామల ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి, ముందు నుంచి తనకి ఉదయ్తో పాటు ఉండి తనకి సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రులు మన్నే ఫౌండేషన్ సాయి కిరణ్ గారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ కమాండ్ టు ది స్టేజ్. మన్నే ఫౌండేషన్ సాయి కిరణ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే టీబీసీఎల్ నుంచి వారు కూడా ఇక్కడికి వస్తే వారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, సో వారి నుంచి ఎవరైనా ఉంటే వారిని కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. అండ్ ఫస్ట్ ఇది జెర్సీ. ఈ జెర్సీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంచ్ చేసి పొలిటికల్ టీమ్కి అందజేస్తారు. ఖత్తర్నాస్ సో ఎస్, పొలిటికల్ టీమ్ నుంచి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. యా, ఐ నో సో ఇస్ అ కెప్టెన్ ఆఫ్ కోర్స్. కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. పొలిటికల్ టీమ్ కెప్టెన్స్ ఉన్నారా? లేకపోతే వారికి అందచేయండి, వారు ఎక్కడైనా ట్రాఫిక్లో స్టక్ అయితే. అండ్ నెక్స్ట్ మనం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ జెర్సీస్ లాంచ్ చేసుకుంటున్నాము. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. సో కెప్టెన్ తరుణ్ గారు అండ్ అలాగే వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారు. సో కెప్టెన్ తరుణ్ గారు అండ్ వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారు ఈ టీంకి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టీవీ రైడర్స్ కెప్టెన్ అండ్ అలాగే వైస్ కెప్టెన్ వేదిక మీదకి రావాల్సింది అండి. టెలివిజన్ నుంచి కూడా సో ఈ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పవన్ గారు అండ్ నందకిషోర్ గారు. సో టీవీ రైడర్స్ టీమ్ ఇది. సో కార్పొరేట్లో 2 టీమ్స్ ఉన్నాయండి. అందులో 1 కార్పొరేట్ మిసైల్స్. సో కార్పొరేట్ మిసైల్స్ జెర్సీ లాంచ్ జరగబోతుంది. యా, ఆ టీం నుంచి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. And next Hyderabad Nawabs corporate team 2 ఇది. సో యా, హైదరాబాద్ నవాబ్స్ జెర్సీ. ఆ టీం నుంచి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ని వేదిక మీదకి వచ్చి అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా. హైదరాబాద్ నవాబ్స్.
ఎస్ ఒక్క టీంని మాత్రం మనం హోల్డ్ చేస్తున్నాము సివి ఆనంద్ గారు వచ్చేంత వరకు. సో ఇప్పుడు మనం ట్రోఫీ లాంచ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోదాము. సో దాని తర్వాత మేము సార్ మీరు అఫ్ కోర్స్ క్యాప్టెన్, మీకు క్రికెట్ మీద ఉన్న ఏమంటారు ఆ ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము మీ స్పీచ్లో. బట్ ఎస్ బిఫోర్ దట్ విల్ గో టు ది ట్రోఫీ లాంచ్ అండి. వేర్ ఇస్ ద ట్రోఫీ? కెన్ వీ హ్యావ్ ట్రోఫీ ఆన్ స్టేజ్? ఈ కప్పు కోసం 6 టీంలు పోటీ పడబోతున్నాయి. ఖచ్చితంగా చారిటీ కోసం, ఒక మంచి పని కోసం ఆడుతున్నా కూడా ఒక రేంజ్ పోటీ అయితే ఉంటుంది. హోరా హోరీగా నడుస్తుంది. ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. ఇందాకే లోహిత్ గారు ఆల్రెడీ చెప్పారు. సో ఐ రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా సో ఎలైట్ క్రికెట్ లీగ్ ట్రోఫీని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే రామచంద్ర నాయక్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. గవర్నమెంట్ వైపు నుంచి వారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. సో ఎస్ ఇదే ట్రోఫీ కోసం సో 9, 10వ తారీఖులన సో మనందరి ముందుకి 6 టీంలు రాబోతున్నాయన్నమాట. సో ప్రముఖులు, ప్రఖ్యాతగాంచిన వారందరూ ఒక చోట చేరి సో ఎన్డీఏకి సపోర్ట్గా చారిటీ చేస్తూ సో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, అద్భుతమైన లీగ్ని ఆడబోతున్నారు ఉప్పల్ స్టేడియంలో. చామల ఫౌండేషన్ అద్భుతంగా దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పని కోసం. దాంట్లో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, కార్పొరేట్ రంగం నుంచి, సినీ రంగం నుంచి సపోర్ట్ దక్కుతుంది. వారందరికీ మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మంచి పనిలో మేమున్నామంటూ మన ముందుకు వస్తున్నారు వీరందరూ, వేదిక మీద ఉన్నవారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు.